హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాసెస్ కూడా మన యాప్లో ఉన్నాయి. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. అండ్ ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి మన యాప్లో. తెలంగాణ చరిత్రకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఉద్యమ చరిత్రకు సంబంధించి, ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉన్నాయి. వీటితో పాటుగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్టులు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ అన్ని మన యాప్లో ఉంటాయి. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1లో 5 ప్రశ్నల తొలగింపు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 107వ ప్రశ్నకు సమాధానం ఏదైనా మార్కు కేటాయింపు, TSPSC తుది కీ విడుదల అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించినటువంటి ఫైనల్ కీని మనకు నిన్న TSPSC అయితే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ వీడియో కూడా చేసాం. చాలా మంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ముఖ్యంగా ఇక్కడ మనకి ఏవైతే 5 ప్రశ్నలు తొలగించారు కదా, సో వీటికి సంబంధించి మార్క్స్ని యాడ్ చేస్తారా లేదంటే 145 మార్క్స్లకే కన్సిడర్ చేస్తారా అని చెప్పేసి డౌట్స్ అయితే అడిగారు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకైతే క్లారిటీ రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1 పరీక్షలో మొత్తం 150 మార్కులకు 5 ప్రశ్నలు తొలగించినందుకు 145 ప్రశ్నలకు వచ్చినటువంటి మార్కులను 150 మార్కులకు దమాషా పద్ధతిలో తుది మార్కులను లెక్కించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నోటిఫికేషన్లోని పారా నెంబర్ 8.4 ప్రకారం ప్రశ్నలను తొలగించినప్పుడు వాటిని మినహాయించగా మిగతా ప్రశ్నలకు అభ్యర్థి సాధించిన మార్కులను మొత్తం మార్కుల కింద దమాషా పద్ధతిలో మార్కులు గణించనుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇవి లెక్కించేటప్పుడు 3 డెసిమల్ పాయింట్స్ వరకు పరిగణలోకి తీసుకొని ఉందని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక అభ్యర్థికి ఫర్ ఎగ్జాంపుల్ 120 మార్క్స్ వచ్చాయనుకుందాం, అంటే 145 మార్కులకు ఏవైతే 5 ప్రశ్నలు తొలగించిన తర్వాత 145కు 120 మార్కులు వచ్చాయనుకుంటే, సో దానికి సంబంధించి మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ విషయంలో అయితే మొత్తం 150/145 ఇంటూ వచ్చినటువంటి మార్క్స్, అంటే 120 మార్క్స్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కనుక, సో 124.137 అతనికి వచ్చినటువంటి మార్క్స్ కింద అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు ఇంకొక న్యూస్ పేపర్లో నమస్తే తెలంగాణలో అట్లా మనం ఎట్లయితే ఇప్పుడు 150/140 ఇంటూ 1 అంటే ఒక ప్రశ్న కనుక మనం తీసుకున్నట్లయితే ఒక ప్రశ్నకు మీరు ఎంత మార్క్స్ అనేటువంటి యాడ్ అయితే అంటే 1.034 మార్క్స్ అనమాట. మనకు అక్కడ 5 మార్కులు తొలగించారు కనుక ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకు మనకు మార్క్ వెయిటేజ్ అనేది పెరుగుతుంది. అంటే 1.034 మార్క్ అనేది ఒక ప్రశ్నకు అవుతుంది అనమాట. అంటే మీరు ఇప్పుడు 145 మార్కులకు ఏవైతే మీకు వచ్చినటువంటి మార్క్స్ ఉంటాయి కదా, అవి ఇంటూ ఈ 1.034 కొట్టుకున్నా కూడా మీకు అక్యురేట్గా మీకు వచ్చిన మార్క్స్ అనేది తెలుస్తాయి. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కింద కామెంట్ చేయండి. సో దానికి సంబంధించి ఈరోజు మనకి వివిధ న్యూస్ పేపర్లో అయితే కట్ ఆఫ్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఫిబ్రవరిలో మనకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి గతంలో TSPSC కూడా ప్రకటించింది. సో ఎవరైతే చాలా మంచి మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు మెయిన్స్కి అయితే ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే డిసెంబర్ తొలి వారంలో శారీరక సామర్థ్య పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రారంభించినటువంటి 25 రోజుల్లో పూర్తి 12 కేంద్రాల్లోని మైదానాల్లో సదుపాయాల కల్పనపై దృష్టి, SI కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై కసరత్తు ముమ్మరం అని చెప్పేసి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ అయితే చూడవచ్చు. సో అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి SI కానిస్టేబుల్ స్థాయి పోస్టుల శారీరక సామర్థ్య పరీక్షల ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ఎంపిక ప్రక్రియలో కీలకమైనటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లాంటి వాటిని డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించేందుకు పోలీస్ నియామక మండలి TSLBRB ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ పరీక్షలకు నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 కేంద్రాలను ఎంపిక చేసింది. వాటిలో సదుపాయాలు కల్పించేందుకు కసరత్తు ప్రారంభించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొదలుపెట్టినటువంటి 25 రోజుల్లో ఈ పరీక్షలను పూర్తి చేయాలనే సంకల్పంతో వర్క్ చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వితిన్ 25 డేస్లో మనకి ఈవెంట్స్ కంప్లీట్ చేసేటువంటి యోచనలో TSLPRB ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు జిల్లా వైజ్గా ఏ స్టేడియంలో ఈ ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. హైదరాబాద్ సంబంధించి కావచ్చు, సైబరాబాద్ సంబంధించి
సో వివిధ మనకి ఏదైతే పాత జిల్లాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్స్లో ఈ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ నేను ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా చేసాం, రేడియో ఫ్యాక్స్ అని చెప్పేసి మీకు నేను వీడియోలో చూపించడం జరిగింది. సో డిసెంబర్ మొదటి వారంలో సో ఈ పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ మనకైతే ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల లోపాలను సరిచేయాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. సీఎంకు సిపిఐ లేఖ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రిలిమ్స్ పరీక్షలో జరిగినటువంటి లోపాలను సరిచేయాలని చెప్పేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. సో ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారని చెప్పేసి ఇచ్చారు. సో మనకి రిక్రూట్మెంట్లో భాగంగా సో 7 లక్షల మంది ఎగ్జామ్ అయితే రాశారు. దీనిలో 22 ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. సో వీటికి సంబంధించి ప్రభుత్వం సో ఆ తప్పుడు ప్రశ్నలకు మార్కులు కలపాలని కోరుతూ మళ్ళీ రివైజ్డ్ ఫలితాల లిస్టును రిలీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు ఆ లేఖలో పేర్కొన్నట్లు ఒక అప్డేట్ సాక్షి న్యూస్ పేపర్లో తీయడం జరిగింది. సో ఈ రెండు మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కొన్ని నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రభుత్వ సంస్థ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కింద కొన్ని ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. సో దీంట్లో మొత్తం 11 వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి కావచ్చు, ఇంకా అదేవిధంగా మేనేజర్ సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి మీకు ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థి అయితే అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ ఉంది. నవంబర్ 29 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఎయిమ్స్లో 254 ఖాళీలకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవన్నీ మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించిన ఉద్యోగాలు. సో వీటికి సంబంధించి మీరు సో ఈ నెల డిసెంబర్ 19 వరకు వీటికైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వెళ్ళి అయితే చూడండి. నెక్స్ట్ ఇక్కడ బెంగళూరులో ఉన్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ డీసీజీ ఇన్ఫర్మేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా 9 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి వాటికైతే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు పీజీటీ పోస్టులకు అప్లై చేసుకోండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు మననూరు తెలంగాణ గిరిజన గురుకుల జూనియర్ కళాశాల నందు పార్ట్ టైం టీచర్గా పనిచేసేందుకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా కాలేజ్ ప్రిన్సిపల్ గారు దీనికి సంబంధించిన ప్రకటన అయితే రిలీజ్ చేశారు. పీజీటీ అదేవిధంగా టీజీటీ మ్యాథ్స్ సంబంధించి ఇంకా పీజీటీ హిందీ పోస్టులకు సంబంధించి అయితే ఖాళీ ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మహబూబ్ నగర్ చెందినటువంటి అభ్యర్థులు వీటికి అయితే అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ చెందిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 17న సర్టిఫికేట్లతో కూడినటువంటి డెమో ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరున్నట్లయితే ఈ నెంబర్ కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే క్లారిఫై చేసుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రపంచ జనాభా 800 కోట్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఫిలిప్పైన్స్లో జన్మించిన 800 కోట్ల బేబీ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. గత 12 ఏళ్లలో 100 కోట్లు పెరిగినటువంటి జనం 2023లో జనాభాలో చైనాను అధిగమించినటువంటి భారత్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సో భారతదేశం ప్రపంచంలో జనాభా పరంగా ఎప్పుడు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిందంటే 2023 అని చెప్పేసి గుర్తుంచుకుంటే, అంటే 2023లో ఇప్పుడు ప్రజెంట్ మనకు చైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా, దాన్ని అధిగమించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు 800 కోట్ల జనాభా అంటే ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. సో నిన్న ఫిలిప్పైన్స్లో జన్మించినటువంటి ఒక బేబీ జననంతో ఈ సంఖ్యకు చేరుకున్నట్లుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా మీరు ఈ దేశాన్ని గుర్తుంచుకోండి, ఫిలిప్పైన్స్కి సంబంధించి అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా భారత్ ఎప్పుడు ప్రపంచంలో మొదటి స్థానాన్ని అధిగమించి ఉందంటే 2023లో జనాభా పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే హిట్లర్ కీటకం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు కర్ణాటక స్టేట్లో ఒక వింత కీటకాన్ని అయితే కనుగొనడం జరిగింది. దానికి హిట్లర్ కీటకం అని చెప్పేసి నామకరణం చేశారు. ఇక్కడ చూసినట్టయితే కర్ణాటకలోని గదగ జిల్లా గజేంద్రగడ తాలూకా వద్ద ఒక కీటకాన్ని అయితే గుర్తించడం జరిగింది. ఇది పోలికకు మనకు జర్మన్ నియంత అయినటువంటి హిట్లర్ ఫేస్ కట్ లాగా ఉందని చెప్పేసి సో ఆ కీటకానికి హిట్లర్ కీటకం అని అయితే నామకరణం చేయడం జరిగింది. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అడుగుతారంటే ఇటీవల హిట్లర్ కీటకం అనేటువంటి ఒక అరుదైనటువంటి కీటకాన్ని ఏ రాష్ట్రంలో గుర్తించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. ఒకేసారి 8 మెడికల్ కాలేజీల ప్రారంభం, ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నిన్న మనకు తెలంగాణలో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు అయితే సీఎం కేసీఆర్ గారు వర్చువల్గా ప్రగతి భవన్ నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ కోణంలో ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే ఇటీవల తెలంగాణలో ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ గారు ఏ తేదీన ప్రారంభించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నిన్నటి డేట్ని గుర్తుంచుకోండి. నవంబర్ 15న ఒకేసారి మనకు 8 మెడికల్ కాలేజీని అయితే ప్రారంభించడం జరిగింది. ఇటువంటి మనకు డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక చాలా ఇంపార్టెంట్. తెలంగాణ కరెంట్ అఫైర్స్ కోణంలో మీరు దాన్ని గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూసినట్లయితే
సో ఇక్కడ చూసినట్లయితే ఎల్టీఐ మైండ్ ట్రీ అవతరణ అంటూ ఇక్కడ చూడవచ్చు. ఐటీ సంస్థల మార్కెట్ విలువలో 5వ స్థానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దేశ ఐటీ రంగంలో మరో అతిపెద్ద విలీనం అయితే పూర్తయింది. మనకు L&T ఇన్ఫోటెక్ కావచ్చు, అదేవిధంగా మైండ్ ట్రీ సంస్థలు విలీనం కావడం జరిగిందనమాట. సో నవంబర్ 14th నుంచి ఇవి ఎల్టీఐ మైండ్ ట్రీగా ఏర్పాటు కావడం జరిగింది. సో ఇది దేశంలో మనం ఐటీ దిగ్గజాల సరసన కనుక చూసినట్లయితే ఈ రెండు కలిసినటువంటి ఈ సంస్థ ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నట్లయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఎట్లా అడుగుతుంటే ఇటీవల ఏ రెండు సంస్థలు ఒక పెద్ద ఐటీ సంస్థగా అవతరించాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. L&T అదేవిధంగా ఈ మైండ్ ట్రీ అనేటువంటి సంస్థ కలిపి మనకు ఎల్టీఐ మైండ్ ట్రీగా అవతరించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి వాటికి సంబంధించి మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇష్యూ అయితే నీతి ఆయోగ్ సభ్యుడిగా అరవింద్ వీర్మాని అని చెప్పి చూడవచ్చు. సో నీతి ఆయోగ్ పూర్తి స్థాయి సభ్యుడిగా మనకు ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ వెల్ఫేర్ సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి అరవింద్ వీర్మారిని నియమించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినైతే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.